ఇట్లా ఉన్నది. అన్ని విధములుగా నా భార్య యొక్క పోలికలు, చిరునామా, అడ్రస్సు చెప్పిన, ఫోటో కూడా ఇచ్చిన, దాన్ని వెతికి పట్టుకురా. ఆ సభాసతులు రాజు అన్నారు, అయ్యా అలంతే బ్రాహ్మణ తయా భార్య మనాంతదామితే, అటువంటి దుర్మార్గురాలు పరుషవాక్యాలు కలిపేది, నిన్ను తిట్టేది, ఆ భార్య నీకెందుకయ్యా, ఇంకో పిల్లని చేసుకో, మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటా, నేనే పిల్లని చూస్తా, నేనే పెళ్లి చేస్తా అన్నాడు మహారాజు. లక్షణ యుతురాలైనటువంటి శుభలక్షణ యుతులైన భార్యను, అందమైనటువంటి దాన్ని తీసుకొస్తా, ఈ దుఃఖపెట్టే భార్య నీకెందుకు అన్నాడు. అంటే ఈ బ్రాహ్మడు అన్నాడు, రక్షా భార్య మహీపాల ఇది శృతిరుత్తమా, భార్యాయాం రక్షణో మాణాయాం ప్రజా భవతి రక్షితా. భార్య అంటే రక్షింపదగినది, భరించదగినది, ఏది చేసినా భరించాలి. రక్షా భార్య, భార్య అంటే రక్షించదగింది. మరి రక్షించదగినటువంటి భార్యను నేను ఎట్లా వదిలిపెట్టాలి? ఆమె ఎట్లనే ఉండని, నా ధర్మాన్ని నేను పాటిస్తాను కదా, ఇంకొకడు ధర్మం పాటించాలి, వాడు పాటిస్తున్నాడా అని ప్రశ్నించే అవకాశం లేదు. నేను పాటిస్తానంతే, నువ్వు పాటించగలదు, నీ ఇష్టం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. సంత్ ఏకనాథ్ మహారాజు గారు గోదావరిలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఓ తేలు వచ్చి కుట్టింది. తేలు రక్షించాలి, పాపం నీళ్ళలో కొట్టుకుపోతుంది, రక్షించాలి అనుకొని తీసిండు, అది కుట్టింది. కుట్టే వరకు నీళ్ళు విడిచిపెట్టాడు, మళ్ళా తీసిండు, మళ్ళా కుట్టింది. ఏమయ్యా పిచ్చోడు, ఒక తేలు రక్షిస్తావు, అది కుడుతున్నది, దొరకబట్టి చంపుతారు అంటే, అరే పిచ్చోడా, దుర్మార్గమైన తెలుగు అనేది మూఢ ప్రాణి, అదే దాని ధర్మం మర్చిపోతలేదు. నా ధర్మం నేను ఎట్లా మర్చిపోతా? కుట్టుడు దాని ధర్మం, రక్షించడం నా ధర్మం. కుట్టుడు దాని ధర్మం, అది మర్చిపోతలేదు. రక్షించడం నా ధర్మం, నేను ఎట్లా మర్చిపోవాలి అని మహాత్ములకే సాధ్యం. ఇది సామాన్యుల నుంచి ఇటువంటివి సాధ్యమయ్యేవి కావు. కనుక రక్షింపదగినది. ఆత్మా హి జాయతే తస్య రక్ష్యాతో తనరేశ్వర ప్రజాయాం రక్షమాణాయ మహాత్మా భవతి రక్షత. తను ఆత్మయే భార్య శరీరంలో ప్రవేశించి కొడుకుగా జన్మిస్తాడు. అంటే తను భార్య శరీరంలో ప్రవేశించి కొడుకుగా జన్మిస్తాడు. అంటే కొడుకులను, సంతానమును రక్షించుటనే ఆత్మరక్ష. అందుకోసం భార్యను రక్షించాలి. ఒకవేళ భార్యను రక్షించకపోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఏర్పడితే పూర్వులైనటువంటి పితరులకు స్వర్గం నుంచి కింద పడవేస్తారు. గురుజనుల చేత సమస్తమైనటువంటి దేవతల సాక్షిగా, అగ్ని సాక్షిగా, పెద్దల సాక్షిగా ఆమెను నేను భార్యగా స్వీకరించాను. స్వీకరించేటప్పుడు ప్రతిజ్ఞ చేశాను. పెళ్లి చేసేటప్పుడు కొన్ని ప్రతిజ్ఞలు చేస్తాడు మగ పిల్లవాడు. ఏం ప్రతిజ్ఞ చేస్తాడో తెలుసా? పెద్ద పెద్ద చెట్లు ఎక్కను, పనికిరాని సాహసం పనులను చేయను, మహానదులను ఈదను, పెద్ద పర్వతములను ఎక్కను, ఎవరూ లేకుండా ఉండే ఒంటరి పాతబడ్డ మందిరాల్లోకి, పాతబడ్డ భవనాల్లోకి వెళ్ళను, సాహస కృత్యాలు చేయను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఎందుకు? వీడు చేసి అటే పీకితే దీనికైతే ఏం కావాలి? ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. మరి మీరు చేయిస్తారంటే మీరు చేయించుకుంటారా? నేను చేసడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ ఇదంతా శాస్త్రోక్తంగా పెళ్లి చేయించుకోవడానికి ఎవరన్నా సిద్ధంగా ఉన్నారు? ఎవ్వడు ఉండడు. నేను చెప్తున్నా, నేను 16 ఏళ్ళప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేస్తున్నా, ఇప్పుడు 65 ఏళ్ళు ఎవ్వడు లేడు. అంతే, ఇంత ఉన్నది నా సర్వీస్. కానీ ఎవడు కూడా శాస్త్రోక్తంగా చేయించుకోడు. ఎవడన్నా చాదస్తంతో చేస్తా అంటే యోగి ఇవన్నీ పెట్టుకుంటే కలుస్తాయి ఆ పంతులు. ఇప్పుడు ఏదో నడిపించాలి అని చెప్పచ్చు, మాకే. మరి మేమేం చేస్తాం? వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఇచ్చింది తీసుకోవాలి, లేకుంటే ఆయనతో కూడా విలువరు.
అంతే కదా. ఇవన్నీ ప్రతిజ్ఞలుంటాయి. అంతేకాదు పిల్లనిచ్చేటప్పుడు ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరితవ్య అని ప్రతిజ్ఞ చేస్తాడు. ధర్మకార్యములందు భార్య లేనిది చెయ్యను. భార్య లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు, దానం చేయడానికి వీల్లేదు, యాత్రలు చేయడానికి వీల్లేదు, వ్రతాలు చేయడానికి వీల్లేదు. భార్యకిన ఒకవేళ భార్యకు పనికిరాని పరిస్థితి ఉంటే వీడు తండ్రికి తద్దినం పెట్టడానికి కూడా వీల్లేదు. అటువంటి స్థితి భార్యతోనున్నది. ఇవన్నీ ప్రతిజ్ఞలు చేస్తాను కనుక ప్రతిజ్ఞకు భంగం కలగకూడదు. కర్కశురాలు కానీ దుర్మార్గురాలు కానీ ఈమె నన్ను పొందింది, ఆమెను నేను స్వీకరించిన. గృహస్థ ధర్మము ఏం చేస్తుంది అంటే చక్కగా గృహస్థ ధర్మాలను నిర్వహించినటువంటి వాడు బ్రహ్మప్రాప్తిని, బ్రహ్మలోకాన్ని పొందుతాడు. గృహస్థ ధర్మం ఆశ్రయించాలి. ఇంట భార్య ఉండాలి. భార్య లేకపోతే నా ఇంట్లో అగ్నిహోత్రాలు పని చేయకూడదు. నిత్యమైనటువంటి యొక్క వైశ్వదేవాది బలులు చేయడానికి వీల్లేదు. ఇవన్నీ లేకపోతే నా కర్మలోపం ఏర్పడుతుంది. కర్మలోపం ఏర్పడితే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. త్యక్త్వా తాం చ క్రియాం కుర్వన్నైవ కర్మ ఫలం లభేత్. ఎవడైతే భార్య లేకుండా క్రియలు చేస్తాడో వానికి ప్రాప్తించవు. ఈ మధ్యలో అందరూ భార్యను విడిచిపెట్టి ఒక్కడే తిరుపతి పోతున్నాడు, ఒక్కడే కాశీకి పోయేస్తున్నాడు. వానికి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? వీళ్ళెవరు చెప్తలేరు. పాపం వస్తుంది, పుణ్యం రాదు. కానీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా పోయేవాడిని లెక్క కాదు. ఉద్యోగం చేయడానికి వాడికి ఉద్యోగం వచ్చింది, తిరుపతిలో పోస్టింగ్ అయింది, పోవన్నా వద్దంటే ఉద్యోగానికి పోవచ్చు. వ్యాపారం అక్కడ తెచ్చి ఇక్కడ అమ్ముతాడు, వానికి వ్యాపార రీత్యా పోవచ్చు, ఉద్యోగ రీత్యా పోవచ్చు. కానీ యాత్రలానికి కోత్రం మాత్రం పోకూడదు. భార్యను రక్షించనటువంటి వాడు స్వర్గానికి పోయినా కిందికి కూడా కొడతారు. నేను భార్యాహీనుడు గనక నా ధర్మముకు హాని కలుగుతుంది. ఓ మహారాజా, నా భార్యను నాకు వెతికొచ్చి పెట్టు. నీ డ్యూటీ అది. ఎందుకు? నేను నా సంపదలో 6వ వంతు నీకు పన్ను కడుతున్నాను. నేను చేసినటువంటి యొక్క పుణ్యంలో 6వ వంతు నీకు ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఇస్తున్నాం. మనం జపం చేసిన దానిలో 6వ వంతు 108 జపం చేస్తే 18 ప్రభుత్వానికి పోతుంది. ప్రభుత్వంలో ఎవరుంటే వానికి ఇది వెళ్ళిపోతుంది. ప్రజలు చేసే పుణ్యం అంతా 6వ వంతు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కనుక మనం చేసేటువంటి కొనేటువంటి యొక్క ఖర్చు పైన పెట్టే ఖర్చు మీద మనం పన్ను ప్రభుత్వానికి కడదాం. కనుక ప్రభుత్వానికి మనల్ని రక్షించేటువంటి యొక్క బాధ్యత ఉంది. ఓ రాజా, మీరు నా రక్షణ కోసం నిలబడ్డారు కనుక మీరు తెచ్చియాలి అన్నాడు. సతస్యేవం సుత విముష్య చ నరేశ్వర సర్వోపకరణైర్యుక్తమారోహ మహారథం. ఇప్పుడు మహారాజు పాపం ఇవన్నీ వినేటువంటి వరకు ఆయనకు మనసు చిన్నపోయింది. అరే, ఇంత దుర్మార్గులైన భార్యనే ఈయన కావాలనుకుంటున్నాడు. ఇంత దుర్మార్గం అయితే నా భార్య చెయ్యలేదు, నేనెందుకు అడవిలో విడిచిపెట్టి తిని అనుకున్నాడు. పశ్చాత్తాపం కలిగింది. అయినా మొదలైన భార్యను వెతకాలి అని ఓ రథం మీద కూర్చొని రాజ్యం వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా తదర్శ చ మహారణ్యే తాపసాశ్రమముత్తమం అవతీర్య చ తత్రాసౌ ప్రవిశ్య దృదృశే మునిం కౌశ్యాం వృష్ట్యాం సమాసీనం జ్వలంతమివ తేజసా. ఒక పెద్ద ముని ఆశ్రమం కనబడ్డది. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంది. అక్కడ రథం ఆపి రథం దిగి చెప్పులు విడిచి ఆ ఆశ్రమంలోకి వెళ్ళినాడు. రాజుగారిని చూడగానే ఆ ముని లేచి వచ్చి
స్వాగతం చెప్పి ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టి శిష్యునికి చెప్పినాడు, అర్ఘ్యమీరా అన్నాడు. ఆ శిష్యుడు అర్ఘ్యం తీసుకొచ్చుకున్నాడు కానీ ఇయ్యలే. అర్ఘ్యం ఇయ్యలేదు. అర్ఘ్యం ఇయ్యకపోయే వరకు ఏమాయన అర్ఘ్యం చెప్పితి కదా అన్నాడు. శనకైర్దాతవ్యోర్ఘ్యస్య కిమ్మునే తదా జ్ఞాపయ సంచింత్య తవాజ్ఞాహి కరోమ్యహం తతోవగత వృత్తాంతో భూపతే తస్య సద్విజ. గురుదేవా, మీరు అర్ఘ్యం ఏమంటే ఇస్తా అన్నాడు. మొదలయ్యమన్నా కదా, మళ్ళీ అడుగుడింది. లేదో కిటుకుందా లేదా? అర్ఘ్యం ఈ రాని శిష్యుడికి చెప్పాడు. ఆయన పట్టుకొని వచ్చాడు కానీ ఇయ్యలేదు. ఏమా అర్ఘ్యమిస్తులేవేమో నాయన? గురువుదేవా, మీరు ఆజ్ఞ ఇస్తే ఇస్తా. అర్ఘ్యం ఇచ్చడానికి నా అర్హుడా కాదా చెప్పితే ఇస్తా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నాడు, మహారాజా, నువ్వు అర్ఘ్యానికి అర్హుడవు కాదు. ఎందుకు కాదు? నీ భార్యను విడిచిపెట్టినవు కనుక అర్ఘ్యానికి అర్హుడవు కాదు. భార్య లేని వాడికి అర్ఘ్యం కూడా ఇవ్వకూడదు. ఏదో మంచినీళ్ళు అక్కడ పెట్టాలి తాగుమని, అంతేగాని నీకు అర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఆత్మవంతుడైనటువంటి మహర్షి ఒక ఆసనం ఇచ్చి కూర్చోమన్నాడు అంతే. అర్ఘ్యపాద్యాలు ఇవ్వలే. ఇచ్చేటువంటి యోగ్యత, తీసుకునే యోగ్యత ఉత్తమునికి లేదు అని. మహారాజా, మీరు ఉత్తానపాద మహారాజు గారి కుమారులు, నాకు తెలుసు. ఎందుకొరకు వచ్చినారు? మీ అభిలషించే విషయం ఏమిటి అనగా రాదన్నాడు. బ్రాహ్మణస్య గృహాద్ భార్య కేనాప్య హృతామునే అవిజ్ఞాత స్వరూపేణ తామనే విష్ణుమిహాగత. ఎవరో మా ఊళ్ళో ఉండబడేటువంటి బ్రాహ్మణి భార్యను అపహరించినారు. ఎవరు అపహరించినారో తెలియదు. ఎందుకోసం అంటే లోపలికి గొళ్ళాలు పెట్టే ఉన్నాయి, తలుపులు పెట్టే ఉన్నాయి. లోపలికి అందరూ పడుకున్నారు. తెల్లారి వరకామె లేదు. నేను ఆమెను వెతుకుటానికి వచ్చిన. ఇక్కడ మీ ఆశ్రమం కనబడ్డది. మీకు నమస్కారం చేసి మీ ఆశీర్వాదంతో ముందుకు అడుగు వేద్దామనుకుంటున్నా. మహాత్మా, ఆజ్ఞ ఇయ్యో అన్నాడు. అట్లాగే ఇంకొక విషయం అడుగుతాను మహాత్మా. ఏమిటంటే, గృహాగతాయోమ్యహం ప్రథమే దర్శనే మునే త్వయా సముద్యతే తాతు కథోసోర్గ్యన్నివర్తత. మహాత్మా, మీ యొక్క ఆశ్రమంలో ముందుకు రాగానే అర్ఘ్యం ఇయ్యు అన్నారు. ఆ తర్వాత అర్ఘ్యం వద్దన్నారు. దీని కారణమేంది? ఏమిటంటే, తద్వ ఈశానే రసాభోదాజ్ఞోప్తం మయా వృత యథాగత హమేతేన శిష్యేణ ప్రతిబోధిత. రాజా, నిన్ను చూడగానే నాకు అర్ఘ్యం ఇవ్వాలి అనిపించింది. కానీ మా శిష్యుడు నాకు విషయాన్ని తెలియజెప్పిండు. ఆ తెలియజెప్పినటువంటి విషయము పరోక్షంలో గుప్తమైనటువంటిది, నీకు చెప్పరానటువంటి కారణం ఉంది కనుక వాడేమన్నాడు, విచారించండి గురుదేవా, మీరు ఏమంటే ఇస్తా అన్నాడు. ఇచ్చేటువంటి వీలు నీకు స్వీకరించేటువంటి యొక్క స్థితిలో నీవు వెళ్ళేవు. నీవెవరు? స్వయంభువ మనువు వంశంలో జన్మించినావు. మీ తాత స్వయంభువ మనువు, నీ తండ్రి ఉత్తానపాదుడు. కనుక ఇటువంటి సద్వంశంలో నీవు ధర్మాన్ని విసర్జించినావు గనక, ధర్మపత్నిని విడిచిపెట్టినావు గనక నీకు అర్ఘ్యం ఇచ్చేవి లేదు. అర్ఘ్యం తీసుకునే యోగ్యత నీకు పోయింది. కిం విస్మృతంతే యత్పత్ని త్వయా త్యక్తా చ కాననే. ఎప్పుడైతే భార్య విడిచిపెట్టిపోయిందో అన్ని ధర్మాలు పోయినట్టే లెక్క.
ఒక 15 రోజులు ఎవరింట్లో అయితే దేవతార్చనలు పూజలు జపతపాలు జరగవో అట్టి యొక్క మనిషి ఉన్నట్టు కాదు, సమాజంలో ఉన్నట్టు లెక్క కాదు. నీవు 1 సంవత్సరం నుంచి నిత్యక్రియలు లేవు, సంవత్సరమై నువ్వు భార్యను విడిచిపెట్టి, భార్య లేని వానికి అగ్నిహోత్రాలు లేవు, నిత్యక్రియలు లేవు. అందువలన నీవు యోగ్యుడవు కాదు అన్నారు. అట్లా భర్తను అనుసరించి ఉండడం భార్యకెట్ల ధర్మమో, భార్య దుశ్శీరురాలైనా కూడా భరించుట పోషించుట భర్త కర్తవ్యం. చూడు, నీ రాజ్యంలో ఉండే బ్రాహ్మడు తన భార్యను ఎవరో అపహరించినాడని అతనికి ప్రతికూలంగా ఉండే కర్మలు చేసినప్పటికీ, ఎంత దుర్మార్గులానైనప్పటికీ వెతికి పెట్టుమని నీ దగ్గరికి వచ్చినాడు. అది ధర్మం. రాజేం చేయాలి? ఎవరైతే ధర్మం నుంచి భ్రష్టులవుతారో వాడిని ధర్మంలో నిలబెట్టేటట్టు చెయ్యాలి. మరి అటువంటి నీవే ధర్మం తప్పితే ఇంకోటికి ఎట్లా చెప్తావు? ఎవరైతే ఆదర్శంగా ఉండాలనో వాళ్ళే తప్పుతో నడిస్తే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా తప్పుతో నడుస్తారు. నీవు అన్యాయం చేస్తే పాపం చేసినటువంటి వాళ్ళను శిక్షించేవాడెవరు అని ఆ ఋషీశ్వరుడు చెప్పినాడు. ఆ తర్వాత మహాత్మా ఈ బ్రాహ్మణ స్త్రీని ఎవరు అపహరించారు, ఎక్కడ ఉన్నది మీరు కొంచెం చెప్పండి అంటే ఆయన చెప్పినాడు, ఓ రాజా, అద్రి అనే వాణి కుమారుడు జలబలాకుడనే రాక్షసుడు, ఆ రాక్షసుడు ఆమెను తీసుకుపోయి ఉత్పలావతం అనే వనంలో ఉంచినాడు. ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళితే ఆ ఉత్పలావనం అనే వనం కనిపిస్తుంది. తీసుకుపోయి ఈ బ్రాహ్మణి భార్జనానికి అప్పగించండి, ఆయన నిత్యకర్మ వివర్జించకుండా ఉండుగాక అని ఈ మహర్షి ఉత్తముడితో చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. మార్కండేయవాచ అథారురోహ స్వరథం ప్రణిపత్య మహామునిం తేనాఖ్యాతం వనచ్చ ప్రయయా ఉత్పలాఘవం. కౌశికి అనేటువంటి వానికి మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, ఈ విధంగా ఉత్తముడు ఆయనకు నమస్కారం చేసి రథాన్నెక్కి ఉత్పలావతం అనే వనాన్ని చేరుకున్నాడు. అక్కడ బ్రాహ్మడే లక్షణాలైతే చెప్పిండో ఆ లక్షణం కలిగినటువంటి యొక్క స్త్రీని చూచాడు. ఆమె మారేడు పండ్లు తింటున్నాయి. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీవు విశాలుడనేటువంటి వాని పుత్రుడు సుశర్ముడనే బ్రాహ్మణి యొక్క భార్యవేనా అన్నాడు. ఆ బ్రాహ్మణి చెప్తుంది, నేను అతిరాత్రుడనే బ్రాహ్మణి కుమార్తెను, మీరు చెప్పినటువంటి విశాల పుత్రుని భార్యను నేనే. రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు దుర్మార్గుడగు రాక్షసుడు నన్ను అపహరించి తెచ్చినాడు. ఆమె చెప్పేది గమ్మతుంటుంది చూడండి, ఇందులో అర్థం చేసుకోవాలి మనం. ప్రసుప్తా భవనస్యాంతన భ్రాతృమాతృవియోజితా. నా తల్లిని అన్నదమ్ములను వేరు చేసి తెచ్చిండు అన్నది, కానీ భర్తను వేరు చేసి తెచ్చిండనిలే అన్న. ఇక్కడ ఏమంటుంది? భ్రాతృమాతృవియోజిత, తల్లిని అన్నదమ్ములను
లేకుండా చేసి నన్ను ఒక్కదాన్ని ఇక్కడికి తెచ్చిండు. మరి భర్తను విడిచిపెట్టి తెచ్చిండు. తల్లి రాలే, తమ్ముడు రాలే, వచ్చిండా? మహారాజు గారి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి నా బిడ్డ పోయింది అని వాళ్ళ నాన్న వచ్చిండా? మా అక్క పోయింది అని వీళ్ళ తమ్ముడు వచ్చిండా? నా భార్య పోయింది అని ఈయన వచ్చినాడు. వీని పేరు మాత్రం ఆమె చెప్తలేదు. భవస్త్రీ భవతు తద్రోక్షం ఏనాస్మేవం వియోజిత. నేను తల్లి నుండి సోదరుల నుండి విడిబడి దుఃఖిస్తున్నాను. అనగా ఆయన అంటున్నాడు ఇప్పుడు మహారాజు గారు, అపిస్త్వంగాయతే రక్షముత్సృజ్యత కస్య వై గతం అహం భర్త తవైవాత్ర ప్రేషితోద్విజనందిని. ఓ బ్రాహ్మణ బాలిక, నీ భర్త వెతుకుమని నన్ను చెప్పినాడు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ భర్త యొక్క కోరిక మీద నేను ఇక్కడికి వచ్చిన. అప్పుడు ఈ రాక్షసుడు ఎక్కడున్నాడు? ఈమెతో దొరికింది. నేను కట్టేలే పెట్టలే, ఎవడు వస్తాడు దీనికోసం, ఏం చేస్తాడు అనుకున్నాడు వాడు. పట్టుకనే అడవిలో విడిచిపెట్టున్నాడు. ఇద్దరు కావలిన్నోళ్ళు లేరు, ఎవరు లేరు. పట్టుకనే స్వేచ్ఛగానే వదిలిపెట్టిండు. వాడు ఎక్కడనో తిరుగుతున్నాడు. మరి వాడెత్తుకపోయింది దొంగతనంగా. అయితే మళ్ళీ ఈయన కూడా అదే దొంగతనంగా ఎత్తుకు వస్తే అందులో తెలివేముంది? వాడో దొంగ, నువ్వో దొంగ, ఇద్దరు దొంగలు అవుతారు. కనుక ఆ రాజుగారు ఆ రాక్షసుడు తిరుగుతున్న ప్రదేశానికి వెళ్ళినాడు. దృష్టమాత్రే తతస్మన్ స్వరమాణస రాక్షస దూరా దేవమహమ్మూర్ధ్యా సృశన్ పాదాంతికం జయౌ. దూరం నుంచి రాజుగారిని చూడగానే వాడు దగ్గరికి వచ్చి కిరీటం తీసి పక్కకు పెట్టి రాజుగారి పాదాల మీద పడి నమస్కారం చేసిండు. ఆ రాక్షసుడు నమస్కారం చేసి, మహారాజా, నన్ను అనుగ్రహించడానికి మా గృహానికి వచ్చినారా? మీరు మహారాజు, మీ రాజ్యంలో నేను నివసిస్తున్నాను, నేను మీ సేవకుణ్ణి, నాకు ఆజ్ఞ ఇవ్వు, ఈ ఆసనంలో కూర్చో అని రాక్షసుడు అంటున్నాడు. అతి సత్కారాలు అయిపోయిన తర్వాత, రాక్షస, నీవేమో చూస్తే మాటలు మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి, ఆ బ్రాహ్మణి భార్యను ఎందుకు ఎత్తుకొచ్చినావు? పోనీ ఆమెను పెళ్లి చేసుకుంటానికి నువ్వు తెచ్చుకున్నావంటే చూసి చూసి బుద్ధిన్నోడెవడు దాన్ని పెళ్లి చేసుకోడు. ఏమన్నా ఐశ్వర్యం ఉంది ఏమంటే నీ దగ్గర ఉన్న ఐశ్వర్యంలో పావుల వంతు కూడా ఆయన దగ్గర లేదు. మరి నీకేమన్నా నీ భార్యలు ఇంత అందంగా చక్కగా ఉన్నారు, వీళ్ళని కాదు నీ ఆమెను ఎందుకు తెచ్చినావు? మరి పోని రాక్షసులు ఏం చేస్తారు? మనుషులను తింటారు, తినడానికి తెచ్చినావు అనుకుంటే ఇంకెందుకు తినలేదు ఆమెను? అప్పుడు ఆ రాక్షసుడు అంటున్నాడు, మహారాజా, నవయం మానుషాహార అన్యతే నుపరాక్షస సుకృతస్య ఫలం యత్తు తదస్నీమో వయన్ నృపాః. మహారాజా, నేను మనుషులను తినను, మాంసం తినను, కళ్ళు తాగను, నేను రాక్షసుడిని. కానీ సుకృతస్య ఫలం యత్తు తథేవక్ష్యామహం నృప రాక్షసీం యోనిమాపన్న క్రూరాలోక భయంకరం. నేను చూసేందుకు భయంగా, వికారంగా ఉండి భయం కలిగించేటువంటి రాక్షస జన్మను పొందినాను. కానీ నేనేం తింటానో తెలుసా? నేను తినే ఆహారం విచిత్రంగా ఉంటుంది. యస్మాభిర్నరనారీణాన్ క్షాంతిర్భుక్తా క్రుధ్యతి తే తదా భుక్తే దుష్టే స్వభావే చ గుణవంతో భవంతి చ నంతి న ప్రమదా భూపనరూపేణాప్సరసాం సమ రాక్షస్యాస్తు తిష్టత్సు మానుషీషు రతి కథం. నేను ఏం తింటానంటే మనుషుల యొక్క
మనస్సులో ఉండే దుర్మార్గము, చెడ్డ గుణములు, దరిద్రపు ఆలోచనలు నేను తింటా. ఏం తినే ఆహారం ఇది? నేను జంతువులను మనుషులను తినను. నేను వాళ్ళలో ఉండే క్షమాగుణ స్వభావాన్ని కూడా తింటాను. క్షమాగుణ స్వభావాన్ని తింటే వాడు క్రోధులవుతారు. లేదు, దుష్ట స్వభావాన్ని తింటే వాళ్ళు గుణవంతులవుతారు. నాకు భార్యలున్నారు, వారుండగా మనుషుల్ని ఎందుకు అభిలషిస్తా? మరి పెళ్లి చేసుకోవడానికి తోలేదు, నువ్వు తినడానికి తేలేదు, ఎందుకు వాళ్ళింట్లో ఉన్నటువంటి పిల్లని ఎత్తుకొచ్చినావు అని అడిగితే రాజన్నాడు, దానికి కూడా ఓ కారణం ఉన్నది మహారాజా. మంథవిత్త ద్విజశ్రేష్టో యజ్ఞే యజ్ఞే గతస్వమే రక్షోఘ్నమంత పఠనాత్ కరోత్యుచ్చాటనాన్నుప స్వయంబు భక్షితాస్తస్య మంత్రోచ్చాటన కర్మణ క్షమాయ సర్వయజ్ఞేన నభుంజతి భగవద్విజ. అయ్యా, ఈమె భర్త ఉన్నాడే బ్రాహ్మడు, బాగా చదువుకున్నవాడు, అన్ని మంత్రాలు తెలిసినవాడు. అందరూ యజ్ఞయాగాలు చేసేటప్పుడు వీడిని పిలుస్తున్నారు. పిలిచంగానే ఈయన పోయి మొదలేం చేస్తున్నాడు తెలుసా? రక్షోఘ్న మంత్రములు చదువుతూ ఆ యజ్ఞశాల చుట్టూ అభిమంత్రిస్తున్నాడు. కృణుష్వపాజ అనే రక్షోఘ్న మంత్రాలు ఉన్నాయి. ఆ రక్షోఘ్న మంత్రాలను చదువుతూ తెల్ల ఆవాలు చదువుతుంటాం మేము. ఆ రక్షోఘ్న మంత్రాలు చదివే వరకు ఇక్కడెవడు లేడు రాక్షసుడు, నేను ఒక్కడనే ఉన్నా, నా శరీరం అంతా మంటమండుతున్నది. ఎక్కడనో మంత్రం చదివితే నాకు మంటమండుతుంది. ఆకలి దప్పి లేని వానికి ఆకలి అవుతుంది, దప్పి అవుతుంది. పోని ఓ దగ్గర చదివి ఊరుకున్నాడా అంటే కాదు, ఎక్కడికి పోయినా ఈయననే పిలుస్తున్నారు, ఈయననే పోయి అవే మంత్రాలు చదువుతున్నాడు. ఈ మంత్రాలు ఈయన చదవకుండా కావాలి, మంత్రాలు ఈయనకు పని చేయకుండా కావాలి అంటే ఈ నిత్యకర్మ లుప్తం కావాలి. నిత్యకర్మ లుప్తం కావాలంటే ఈయన భార్యనెత్తుకు రావాలి. ఈయన భార్యనెత్తుకు వస్తే ఈ నిత్యకర్మ లుప్తమవుతుంది. నిత్యకర్మ లుప్తమైతే ఈయన మంత్రాలకు ఉండే పవర్ పోతుంది. మంత్రాలకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే వీని అభ్యాసంతో ఉంటుంది. నిత్యం సంధ్యావందనం, జపము, దేవతార్చన, హోమకర్మలు చేస్తే వీని మంత్రానికి పవర్ ఉంటుంది. పవర్ లేకుంటే మంత్రానికి పవర్ ఉండదు. మంత్రం ఇప్పుడు మనం టేప్ రికార్డ్ ఎందుకు, సెల్ ఫోన్లో పెట్టుకుంటే ఉన్న మంత్రాలను చదువుతుంది. ఎవరైనా చదవచ్చు. కానీ దానికి పవర్ ఎక్కడి నుంచి రావాలి, శక్తి ఎక్కడి నుంచి రావాలంటే వీని అనుష్ఠానం ద్వారా దానికి శక్తి వస్తుంది. అనుష్ఠానం బంద్ అయితే మంత్రంలో ఉండే శక్తి పోతుంది. శక్తి పోతే అది పనిచేయదు. పని చేయకుంటే నాకు మంటమంటది. అందుకోసం ఈయన భార్యను ఎత్తుకొచ్చిన నేను. ఈమెతో లేకుండా ఆమెతో నాకేం పని? అంతేకాదు, ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు. వయంబు భక్షితాస్య